ఎట్టకేలకు అమెరికా మరియు ఇజ్రాయెల్ అనుకున్నట్టుగా ఇరాన్‌పై దాడి జరిగింది. ఇవాళ నైట్ అనగా 12:30 నుండి 2 గంటల ప్రాంతంలో అక్కడ దాడులు జరిగినట్టుగా వార్తలు వచ్చినటువంటి నేపథ్యంలో F-35, F-22 విమానాల ద్వారా అమెరికా మరియు ఇజ్రాయెల్ సంయుక్తంగా దాడి నిర్వహించాయి. ఈ దాడి యొక్క టార్గెట్ అయతుల్లా అల్ ఖొమేనీ ఆయన యొక్క నివాస ప్రాంతం మరియు ఆఫీసు ఉన్న చోట 6 మిసైల్స్ పడ్డాయి. కానీ ఆ టైంలో ఆ ప్రాంతంలో ఆ యొక్క సుప్రీం కమాండర్ ఆఫ్ ఆర్మ్డ్ ఫోర్సెస్ అయినటువంటి ఆయతుల్లా అలీ ఖొమేనీ ఎక్కడ లేరు. ఆయనను సురక్షిత ప్రాంతాలకు తరలించినట్టుగా ఇరాన్ సైనికాధికారులు వెల్లడించారు. అయితే ఈ ఈ ఈ యొక్క గగనతలము కంప్లీట్‌గా ఇరాన్ దేశం మూసివేసింది. అట్లాగే ఇజ్రాయెల్ కూడా ఇరాన్ నుండి దాడులు జరుగుతాయి అనేటువంటి ఉద్దేశముతో అక్కడ ఉన్నటువంటి టోటల్ దేశంలో ఎమర్జెన్సీని ప్రకటించింది బెంజమిన్ నెతన్యాహు ప్రభుత్వం. అయితే ఇక్కడ ఈ యొక్క విమానాల దాడి అనబడేటటువంటి అంశము ఇజ్రాయెల్ నుండి కాకుండా యుఎస్ఎస్ గెరాల్డ్ ఆర్ ఫోర్డ్ మరియు యుఎస్ఎస్ అబ్రహం లింకన్ అనబడేటువంటి భారీ నౌకల నుండి ఈ యొక్క దాడులు నిర్వహణ జరిగింది. అట్లాగే ఈ యొక్క మిసైల్స్ కూడా ఈ అమెరికా బేస్ నుండే జరగడం వలన అక్కడ ఇరాన్ ఇలాంటి ఇప్పటి వరకైతే ఆల్టర్నేటివ్గా కానీ వాళ్ళు తీసుకున్నటువంటి చర్యలు కానీ ఏమీ ఇప్పటి వరకు రికార్డ్ అయితే కాలేదు. యుద్ధం అయితే కొనసాగుతున్నట్టుగా వార్తలు వస్తున్నటువంటి నేపథ్యంలో ప్రాణ నష్టానికి సంబంధించి ఆ యొక్క మిజైల్స్ దాడుల వలన 5 విద్యార్థులు మరణించినట్టుగా ఇరాన్ వార్తా సంస్థ ఇర్నా తెలియజేసింది.